యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ధర్మం క్షీణించి అధర్మం పెరిగినప్పుడల్లా నేను కనిపిస్తాను. జై శ్రీకృష్ణ. నమస్తే అండి అందరికీ. ఏంటి వీడు కొత్తగా శ్లోకాలు చెప్తున్నాడు అనుకుంటున్నారా? దానికి ఒక చిన్న కారణం ఉందండి. మీ అందరితో నేను ఒక చిన్న విషయం అయితే షేర్ చేయాలనుకుంటున్నా. ఆ విషయం ఏంటంటే మీకు అందరికీ కనిపిస్తుంది కదా! ఈ పుస్తకం అయితే నాకు అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో వచ్చిందండి. భగవద్గీత పుస్తకం అయితే. ఈ పుస్తకాన్ని నేను ఆర్డర్ చేసిన సైట్ వచ్చేసి యథార్థగీత.com అనమాట. సైట్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తానండి. ఇందులో మల్టిపుల్ ఇండియన్ లాంగ్వేజెస్‌లో అయితే బుక్ అయితే పబ్లిష్ చేశారు. హిందీ, ఇంగ్లీష్, తెలుగు, కన్నడ, తమిళ్ అండ్ మీకు కంఫర్టబుల్ లాంగ్వేజెస్ ఏదైతే ఉన్నాయో దాంట్లో అయితే మీరు బుక్ అయితే ఆర్డర్ చేయొచ్చు. డైలీ కొన్ని లిమిటెడ్ కాపీస్ మాత్రమే ఆర్డర్ చేయొచ్చండి. సో ఎర్లీ మార్నింగ్ ట్రై చేయండి. సో స్క్రీన్ మీద చూస్తున్నారు కదా! యథార్థగీత.comలోకి వెళ్ళి మనకి లేఅవుట్ అయితే ఇట్లా వస్తుందనమాట. దీంట్లో ఇండియా అని క్లిక్ చేసి ఆర్డర్ బుక్ అని చెప్పేసి క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ చెప్పాను కదా! రోజుకి లిమిటెడ్ కాపీస్ అనేది మనకి ఆర్డర్ చేసుకోవడానికి అవుతుందని చెప్పేసి. సో ఈ రోజుకైతే లిమిట్ రీచ్ అయిపోయిందని నాకు చూపించింది. సో అట్లా ఆర్డర్ లిమిట్ రీచ్ అయింది అని చెప్పేసి చూపించినా ఏం పర్లేదండి. నెక్స్ట్ డే మళ్ళీ ట్రై చేయండి. నాకైతే నెక్స్ట్ డే ట్రై చేసినప్పుడు ఇట్లా మనకి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ మొబైల్ నెంబర్ అండ్ మన ఈమెయిల్ ఐడీ అండ్ ఫోన్ నెంబర్ అన్నీ కూడా ఫామ్‌లో ఉన్న డీటెయిల్స్ అన్నీ క్లియర్‌గా ఇచ్చేసాయండి. ఆ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత బుక్ ఏ లాంగ్వేజ్‌లో కావాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఏ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారో ఆ లాంగ్వేజ్‌లో మాత్రమే మీకు బుక్ అనేది వస్తుందనమాట. సో ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకొని లాంగ్వేజ్ ఆప్షన్ మాత్రం కరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఈ బుక్‌ని ఆర్డర్ చేసుకోవడానికి మీకు ఒక్క రూపాయి కూడా కాస్ట్ అవ్వదండి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కంప్లీట్‌లీ. కనీసం డెలివరీ ఫీజ్ కూడా మీరేం పే చేయాల్సిన అవసరం ఉండదు. ఫామ్ అంతా ఫిల్ చేసిన తర్వాత ఆర్డర్ నౌ అని చెప్పేసి క్లిక్ చేయండి. మీకు మొబైల్‌కి అయితే ఓటీపీ అనేది వస్తుందనమాట. ఓటీపీ సబ్మిట్ చేయండి. ఓటీపీ సబ్మిట్ చేశాక మీకు ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోతుందనమాట. మీకు నార్మల్ మెసేజ్ వస్తుంది. సో చూస్తున్నారు కదా! నేను ఆర్డర్ ప్లేస్ చేసిన 7 డేస్‌లో అయితే నాకు బుక్ అనేది వచ్చేసిందనమాట. చాలా ప్రీమియం క్వాలిటీగా ఉంది ప్యాకింగ్ అది కూడా. నాకు ఈ బుక్‌ని అయితే పోస్టల్ ద్వారా పంపించారు. ఈ యథార్థ గీతలో ఎక్స్‌ప్లనేషన్ అయితే చాలా క్లియర్‌గా ఉందండి. ఈ యథార్థ గీత బుక్ అనేది మనకి శ్రీ పరమహంస స్వామి అగాధనందజీ స్వామి ట్రస్ట్ దగ్గర నుంచి అయితే వస్తుంది. సో చూస్తున్నారు కదా! బుక్ అయితే చాలా ప్రీమియం క్వాలిటీగా ఉందన్నమాట. మీ అందరితో ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలి. నేను ఆర్డర్ చేసినప్పుడు అయితే నాకు ఏమాత్రం నమ్మకం అయితే లేదు. ఇలా ఫ్రీ బుక్ ఇస్తున్నారంటే. జస్ట్ నార్మల్‌గా చూద్దామని మాత్రమే నేను ఆర్డర్ చేశాను. బట్ బుక్ అనేది నాకు డెలివరీ వచ్చిన తర్వాత చాలా ఆశ్చర్యపడ్డాననమాట నేను. నిజం చెప్పండి, ఈ కాలంలో ఎవరండి మనకి ఫ్రీగా ఏదన్నా ఇచ్చేది? అర్ధ రూపాయి కూడా సాయం ఎవరు చేయరు. కానీ ఈ భగవద్గీత బుక్ చూసాక అయితే నాకు అయితే ఒకటే అనిపించిందండి. ఏంటంటే ప్రతి ఒక్కలి ఇంట్లో మాత్రం భగవద్గీత అనేది తప్పకుండా ఉండాలి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరన్నా భగవద్గీత అనేది చదవాలన్నమాట. చూస్తున్నారు కదా! కాస్ట్ వచ్చేసి దీని మీద ₹250 అని ఉంది. బట్ మనకైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో మనకి ఇస్తున్నారు. భగవద్గీత ఈజ్ నాట్ జస్ట్ రిలీజియస్ టెక్స్ట్ అండి. నన్ను అడిగితే ఇది లైఫ్ మాన్యువల్ అని చెప్తాను. ఎందుకు అలా చెప్తాను అనుకున్నారా? మీరు ఈ పుస్తకం చదవడం మొదలుపెట్టాక మీకే అర్థమవుతుందనమాట. ఈ పుస్తకంలో మనం డైలీ ఫేస్ చేసే కన్‌ఫ్యూజన్ గానీ, డిప్రెషన్ గానీ, ఫియర్ గానీ, అటాచ్‌మెంట్ గానీ దేనికైనా సరే అన్నిట్లికి సొల్యూషన్స్ ఉంటాయన్నమాట. భగవద్గీతని ప్రతి మనిషి ఒక్కసారైనా ఖచ్చితంగా చదవాలండి లైఫ్ టైమ్‌లో. భగవద్గీత చదవడానికి ఏజ్‌తో గానీ, టైమ్‌తో గానీ ఎటువంటి నియమాలు కూడా ఏమి ఉండవండి. నా సజెషన్ ఏంటంటే రోజుకొక శ్లోకం చొప్పున చదవండి. లైఫ్‌లో పీస్ అండ్ క్లారిటీ తప్పకుండా వస్తుందనమాట మీకు. మనకి భగవద్గీతలో అయితే మొత్తం 700 శ్లోకాలైతే ఉంటాయండి. సో కంగారు పడకండి. రోజుకొక శ్లోకం చొప్పున పీస్‌ఫుల్‌గా చదవండి. అసలు కంగారు అనేది పడకుండా స్లోగా, నిదానంగా అయితే మాత్రం మనం చదవాలనమాట భగవద్గీత అనేది. మనకు అర్థం కావాలి కదా! మెయిన్‌గా మనం చదివినప్పుడు. మనం కంగారుగా చదివేసినంత మాత్రాన యూజ్ అనేది ఏమి ఉండదండి. ఎందుకంటే మనకి ఫస్ట్ అర్థం కావాలి. సో నిదానంగా, పూర్తిగా అర్థం చేసుకుంటూ స్లోగా చదవండి. అండ్ మీకు చెప్పాను కదా! మీరు పడుకునే ముందన్నా చదవచ్చు, లేచిన తర్వాతన్నా చదవచ్చు. రోజులో మీకు ఏ టైం అయితే కుదురుతుందో ఆ టైంలో ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా కూర్చొనైతే మీరు భగవద్గీతను చదవండి. భగవద్గీతలో ప్రతి ఒక్క శ్లోకం, ప్రతి ఒక్క మంత్రం లైఫ్‌ని మార్చేస్తుందండి. గీతను చదవడం వల్ల మనకి ఫియర్ అనేది తగ్గుతుందనమాట. అటాచ్‌మెంట్ కంట్రోల్ అవుతుంది. మైండ్ పీస్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ ఏమైనా ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు మనకి క్లారిటీ అనేది వస్తుందనమాట. ఈ లోకంలో అందరూ సక్సెస్‌ఫుల్ కాకపోవచ్చండి. బట్ గీతను చదివినోళ్ళు మాత్రం మీనింగ్‌ఫుల్‌గా లైఫ్‌ని లీడ్ చేయడం మాత్రం నేర్చుకుంటారు. దానికి మించిన సక్సెస్ ఏముంటుంది చెప్పండి? సో, ఇప్పుడు చూస్తున్నారు కదా! ఈ చిన్న భగవద్గీత అయితే నేను ఇస్కాన్ టెంపుల్‌కెళ్ళినప్పుడు తీసుకున్నాననమాట. చాలా హ్యాండీగా ఉంటుంది. మనకి ట్రావెల్ చేసినప్పుడు గానీ, ఎప్పుడన్నా మనకి జర్నీలో ఉన్నప్పుడు గానీ, బయటికెళ్ళినప్పుడు గానీ క్యారీ చేయడానికి బావుంటుంది.
సో, అప్పుడప్పుడు ఇట్లా చదువుదాం అని చెప్పేసి తీసుకున్నా. ఈ 2 బుక్స్ అయితే నేను కంపేర్ చేసి చూసాననమాట. పెద్ద శ్లోకాల్లో అయితే నాకు పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి కనిపించలేదు. బట్ పేజెస్ అయితే కొంచెం డిఫరెన్స్ ఉన్నాయండి. దీనికి మనకి ఫ్రీ బుక్ ఆర్డర్ చేసిందయితే కొన్ని పేజెస్ తక్కువున్నాయి. బట్ నేను ఇస్కాన్ టెంపుల్‌లో కొన్న బుక్‌కైతే కొన్ని పేజెస్ ఎక్కువున్నాయి. డిఫరెన్స్ ఏంటో నేను ఇంకా పూర్తిగా చదవలేదు బుక్. సో, అందువలన మీకు చెప్పలేకపోతున్నా డిఫరెన్స్ ఏంటో. బట్ నేను ఇస్కాన్ టెంపుల్‌లో తీసుకున్న బుక్ అయితే కొంచెం పేజెస్ అయితే ఎక్కువైతే ఉన్నాయి. ఈ 2 బుక్స్‌కి డిఫరెన్స్ ఏమన్నా మీకు తెలిసుంటే కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను. ఇస్కాన్ టెంపుల్‌లో తీసుకున్న హ్యాండీ బుక్ అయితే మాత్రం భగవద్గీత యథాతథం అని చెప్పేసి ఉంది. అండ్ మనకి ఫ్రీ బుక్ అయితే వచ్చింది కదా! అది యథార్థ గీత అని చెప్పేసి ఉంది. రెండిట్లకి డిఫరెన్స్ ఏమన్నా తెలుసుంటే మీకు చెప్పాను కదా! కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఈ వీడియోలో నేనేమైనా తప్పులు చెప్పుంటే నన్నైతే క్షమించండి. జై శ్రీకృష్ణ. లెట్స్ ఆల్ స్టార్ట్ గీతా పారాయణం టుడే. నేనైతే స్టార్ట్ చేస్తున్నాను. మీరు కూడా స్టార్ట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్‌లో అయితే పెట్టాను. క్లిక్ చేసి మీ కాపీని ఆర్డర్ చేయండి. మీ అందరికీ మంచి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశానని ఆశిస్తున్నాను. మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.